హలో వ్యూవర్స్, నమస్తే అండి. ఇప్పుడు మనం సింపుల్ ప్రాసెస్తో మేథీకి దాల్ తయారు చేద్దామండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. చూస్తున్నారు కదండి, ఇది మేథీకి భాజీ అంటే మెంతి కూర కట్టండి. కట్ చేసి వాటర్లో నానబెట్టేసామండి. ఇక టమాటా, ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిర్చి పీసెస్ అండి. ఇవన్నీ మనం కుక్కర్లో మిక్స్ చేసేసి వెరీ సింపుల్ ప్రాసెస్తో మేథీకి దాల్ తయారు చేద్దామండి. చూస్తున్నారు కదా, చింతపండు, ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిర్చి పీసెస్, టమాటా పీసెస్, కట్ చేసిన మెంతి లీవ్స్ అండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ దాల్ని తయారు చేద్దామండి. గంట ముందుగా నానబెట్టుకున్న కందిపప్పులో మెంతి లీవ్స్ యాడ్ చేసామండి. ఇక నెక్స్ట్ పసుపు, ఉప్పు, కొద్దిపాటి చింతపండు రేఖలు, కారం, టమాటా పీసెస్ అండ్ పచ్చిమిర్చి పీసెస్ అండి. అన్నీ కుక్కర్లో ఏ విధంగా యాడ్ చేసేసామండి. కుక్కర్ని లాక్ చేసేసి 4 విజిల్స్ ఆఫ్టర్ మనం దీన్ని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసి పోపు మసాలాలు యాడ్ చేసేటివేనండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. కుక్కర్లో ఈ విధంగా మన మెథీకి దాల్ కుక్ అవుతుందండి. ఇక మన పప్పు మసాలా కూడా ఫ్రై అవుతుందండి. పెద్దలపాయ పీసెస్, కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్ అండ్ డ్రై రెడ్ చిల్లీతో ఈ విధంగా ఆయిల్తో పోపు మసాలా ఫ్రై అవుతుందండి. దాల్ని ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసేసి ఈ దాల్ పేస్ట్ని పోపు మసాలాలో యాడ్ చేసేసామండి. మన మేథీకి దాల్ రెడీ అండి. బై అండి.